మిత్రులారా నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ శ్రీనివాస్ మీ ముందుకి ఈరోజు ఒక 10 మందికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద నేను ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. మహారాష్ట్రలో ప్రారంభమై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వ్యాపించి మరి ప్రజల్లో ఒక భయాందోళన, ఒక సంచలనం సృష్టిస్తున్న ఒక వ్యాధి జీబీఎస్, అంటే గులియన్ బ్యారన్ సిండ్రోమ్ అనే వ్యాధి. అసలు దాని ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది దాని ఎలా డయాగ్నోస్ చేస్తాం, మరి దానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, అది కంటేజియస్ డిసీజా, అంటువ్యాధా కాదా, మరి నివారణ ఉపాయాలు ఏంటి, దీని గురించి నేను మీతో ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ ప్రజెంటేషన్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా సొంత ఇన్ఫర్మేషన్ కాదండి. ఇది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి ఈ పర్టికులర్ జీబీఎస్ గురించి ఇన్ఫర్మేషన్ నేను తీసుకుని క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. అసలు బాడీకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందండి. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఏదైనా మన బాడీ మీద ఒక ఫారిన్ బాడీ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ మన బాడీ మీద దాడి చేసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రిపల్స్ చేస్తూ మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీద అది దాని పని ఏంటంటే బయట నుంచి వచ్చిన శత్రువుని పోరాడి బయటికి తోరాలి. కానీ ఈ జీబీఎస్ అనే సిండ్రోమ్ వచ్చినప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూనిటీని, మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమే పోరాడుతుంది అనమాట. అంటే అది మనల్ని చంపేసే ఒక భయంకరమైన వ్యాధి. అది ఎందుకు వస్తుందంటే దాని కారణాలు మోస్ట్ కామన్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంబీ లెబాక్టార్ అనే వైరస్ మూలంగా వస్తుందండి. అనుకుక్కుడు మీట్, అనుకుక్కుడు చికెన్, అంటే సరిగ్గా ఉడకని చికెన్ కానీ ఇవన్నీ కానీ తింటే దాని ద్వారా రావచ్చు. లేకపోతే ఫ్లూ వైరస్ వచ్చి అది తగ్గుతున్న రోజుల్లో కూడా మనకి రావచ్చు. లేకపోతే మనకి జైకా అనే వైరస్ మూలంగా కూడా రావచ్చు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కనపడిన లక్షణాల్లో ముఖ్యమైనది ఈ డయేరియా అండి. ఈ డయేరియా మామూలు రీజన్స్కి రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ మూలంగా రావచ్చు, లేకపోతే ఈ కాంబీ లెబాక్టార్ అనే వైరస్ మూలంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ దెబ్బతిని అది డయేరియాగా రూపుదిద్దుకుని రావచ్చు మనకి. సో నార్మల్గా మోషన్స్ అవుతున్నాయని చెప్పి మీరు అశ్రద్ధ చేయకుండా డయేరియా అనేది ప్రక్రియ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కంప్లీట్గా చెకప్ చేయించుకుని అది నార్మల్ డయేరియా అని నిర్ధారించుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఏమాత్రం డిలే చేసినా కూడా అది ఈ పర్టికులర్ వైరస్ అయితే జీబీఎస్లోకి మారే ప్రమాదం ఉంటుంది. ఇది మీరు అందరూ గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇది వచ్చింది అనేది మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాళ్ళల్లో టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చేసి అక్కడి నుంచి కాళ్ళలో పారాలసిస్, అంటే స్పష్ట జ్ఞానం కూడా తెలియకుండా ఆ నొప్పి, భయంకరమైన నొప్పి, భరించలేని నొప్పి పాదాల నుంచి మోకాళ్ళ నుంచి గజల్లోకి అలా పైకి వెళ్తుంది అనమాట. ఇది చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే వ్యాధి. ఒక 3 రోజుల్లో కానీ ఇది కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రివెంటివ్గా మెడిసిన్స్ కానీ తీసుకోకపోతే ఇట్ మే రిజల్ట్ ఇన్ డెత్ ఆల్సో. సో ఈ కారణం మనం తెలుసుకున్నాం. సో దీని లక్షణాలు ఇవి: విపరీతమైన నిస్త్రాణ, హై ర్యాపిడ్ హార్ట్ రేటు, కళ్ళు ఇలా అనడం. సో మనకి ఎప్పుడైతే ఈ డౌట్ వచ్చిందో ఇమ్మీడియట్గా మనం ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన బాడీకి టెస్ట్ చేసి, ఫిజికల్ బాడీకి చెకప్ చేసి, మన వెన్నెముకలో ఉండే లంబర్ పంక్చర్ చేసి ఆ వాటర్ వాళ్ళు చేసి పరీక్ష చేస్తే వాళ్ళకి వ్యాధి ఉందో లేదో తెలుస్తుంది. లేకపోతే వాళ్ళు నెర్వ్ కండక్షన్ టెస్ట్ అని చెప్పి ఒకటి చేస్తారు. అంటే నెర్వ్కి ఉండే కండక్షన్ సరిగ్గా ఉందో అది దీని పట్ల మనకు వ్యాధి ఉందని తెలిసిపోతుందండి. ఈ వ్యాధి ఏముంటుందంటే నెర్వ్కి ఉండే కండక్షన్ తీసేస్తుంది అనమాట. అంటే ఒక నెర్వ్కి ఇంకో నెర్వ్కి కనెక్షన్ ఉండదు. కనెక్షన్ ఉండకపోతే బాడీ మెదడులోకి మెసేజెస్ వెళ్ళవు. అందు గురించి బాడీ పారాలసిస్ అయిపోతుంది. అది ఒక 3-4 రోజుల్లో అది భయంకరమైన మరణానికి దారితీసే అతి ప్రమాదకరమైన వ్యాధి. సో ఇలాంటి లక్షణాలు కానీ మీరు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఒక పెద్ద హాస్పిటల్కి, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి కాకుండా ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కానీ కన్సల్ట్ చేస్తే ఆయన ఏ పర్టికులర్ టెస్టులు చేసి ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే ఇమ్యూనోగ్లోబులిన్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది కూడా బ్లడ్లో పదార్థమే. అది కూడా యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. యాంటీబాడీస్ ఒకటి పికప్ చేసి బ్లడ్లోంచి అది మళ్ళీ మనకి ఎక్కిస్తారు. అది దాని ట్రీట్మెంట్ ఒక వారం రోజుల నుంచి 10 రోజుల దాకా ఉంటుందండి. ఈ వ్యాధి అది అంటువ్యాధి కాదండి. సో ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. సో దీనికి మెగ్నీషియం కూడా కొంచెం
ఉపయోగపడుతుంది. అదంతా డాక్టర్స్ చూస్తారు ట్రీట్మెంట్ అనేది. అన్నిటికన్నా మనం చేయవలసింది ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్, కాళ్లల్లో పెరాలసిస్ అంటే స్పర్శ లేకపోవడం, అది మెల్లిమెల్లిగా భయంకరమైన నొప్పి, ఇలాంటి లక్షణాలు కానీ వచ్చినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ టెస్టులు చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు వైద్యం చేస్తారండి. సో ఇది ఈ డిసీజ్ నుంచి కోలుకున్నా కూడా మన బాడీ మన స్వాధీనంలోకి రావడానికి 6 నెలల నుంచి 1 ఏడాది పాటు పడుతుందండి. సో ఇది చాలా కాంప్లికేటెడ్, దీనికి అయ్యే ఖరీదు కూడా చాలా ఎక్కువ. మిత్రులారా, అందరూ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. అన్ని యూట్యూబ్ వీడియోల లాగా ఇది ఒక అబద్ధపు వీడియోలు మాత్రం కాదు, ప్రచారం కోసం చేసింది కాదు, అందరి యొక్క మంచి కోసం చేసిన వీడియో ఇది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ ఏ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్.